అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఎల్ఐసి వారి న్యూ ఎండోర్మెంట్ ప్లస్ ప్లాన్ గురించి తెలుసుకుందాం. ఇదొక యూనిట్ లింక్డ్ ప్లాన్. దీనిలో సింగిల్ ప్రీమియం, రెగ్యులర్ ప్రీమియం రెండు ఉంటాయి. ఇది కూడా ఇన్వెస్ట్మెంట్ ప్లస్ ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది. ఈ పాలసీకి మినిమం ఎంట్రీ ఏజ్ 90 days, మ్యాక్సిమం 50 years. పాలసీ టర్మ్ వచ్చేసి 10 to 20 years, మెచ్యూరిటీ ఏజ్ 18 to 60 years. ఈ పాలసీకి మినిమం ప్రీమియం మంత్లీ అయితే 3000, క్వార్టర్లీ 8000, హాఫ్ ఇయర్లీ 13,000, ఇయర్లీ అయితే 20,000. మ్యాక్సిమం లిమిట్ ఏం లేదు. ఇలా చెల్లించిన ప్రీమియంని మనం సెలెక్ట్ చేసుకున్న ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. అంటే బాండ్ ఫండ్, సెక్యూరిటీ ఫండ్, బ్యాలెన్స్డ్ ఫండ్, గ్రోత్ ఫండ్, వీటిలో ఏదైనా చూజ్ చేసుకోవచ్చు. అలాగే ఒకదాని నుంచి ఇంకో దానికి ఎప్పుడైనా మారుతూ ఉండొచ్చు. కాకపోతే 4 సార్లు మాత్రమే ఫ్రీగా ఉంటుంది. తర్వాత నుంచి ఎవ్రీ టైం 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ప్లాన్ తీసుకున్నప్పుడు నేను గ్రోత్ ఫండ్ తీసుకున్నాను. అంటే గవర్నమెంట్ సెక్యూరిటీలో 20 to 60% ఇన్వెస్ట్ చేస్తారు. షార్ట్ టర్మ్ మనీ మార్కెట్లో 40% కన్నా తక్కువ ఇన్వెస్ట్ చేస్తారు. ఈక్విటీ షేర్స్లో 40 to 80% ఇన్వెస్ట్ చేస్తారు. దీనిలో రిస్క్ ఎక్కువగా ఉంటుంది. 6th month నుంచి బ్యాలెన్స్డ్ ఫండ్కి స్విచ్ అయ్యాను. అప్పుడు గవర్నమెంట్ సెక్యూరిటీస్ 30 to 70% ఇన్వెస్ట్ చేస్తారు. షార్ట్ టర్మ్ మనీ మార్కెట్ అయితే లెస్ దాన్ 40%, ఈక్విటీ షేర్స్ 30 to 70%. దీనిలో రిస్క్ మీడియంగా ఉంటుంది. సో నేను అలాగా 4 సార్లు ఫ్రీగా స్విచ్ అవ్వచ్చు. తర్వాత కావాలంటే ఈచ్ టైం 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఈ డీటెయిల్స్ అన్నీ పక్కన టేబుల్లో చూసి క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. ఈ పాలసీలకి కొన్ని ఛార్జెస్ అయితే ఉంటాయి. అంటే అలొకేషన్ ఛార్జెస్, మోర్టాలిటీ ఛార్జెస్, అడ్మినిస్ట్రేషన్ ఛార్జెస్, ఫండ్ మేనేజ్మెంట్ ఛార్జెస్, ఇలా మిస్లీనియస్ ఛార్జెస్ ఇలా ఉంటాయి. ఇవి ఛార్జెస్ అనేది ఏజ్ని బట్టి, వాళ్ళు తీసుకునే టర్మ్ని బట్టి డిఫరెంట్గా ఉంటుంది. ఈ ఛార్జెస్ అన్నీ ఎవ్రీ ఇయర్ మన ఫండ్ వాల్యూ నుంచి డిడక్ట్ చేస్తారు. అలాగే మనకి గ్యారంటీ ఎడిషన్ యాడ్ అవుతుంది. అంటే 6th year, 10th year, 15th year, 20th year ఎంతెంత యాడ్ అవుతుంది అనేది ఈ టేబుల్లో చూడొచ్చు. ఇది యాడ్ అవుతుంది ఫండ్ వాల్యూకి. ఇలా పాలసీ టర్మ్ అంతా అయిపోయిన తర్వాత మనకి మెచ్యూరిటీ ఏమొస్తుందంటే మన ఫండ్ వాల్యూ ప్లస్ గ్యారంటీ అడిషన్, అలాగే ఇప్పటి వరకు డిడక్ట్ చేసిన ఛార్జెస్, మోర్టాలిటీ ఛార్జెస్, అలొకేషన్ ఛార్జెస్ అవి కూడా మనకి రీపే చేసేస్తారు. ఈ పాలసీ గురించి కొంతవరకు అర్థమైంది అనుకుంటాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా లేదా వేరే పాలసీలు అంటే చిల్డ్రన్స్ ప్లాను, ఎండోర్మెంట్ ప్లాను, మనీ బ్యాక్ ప్లాను ఏమైనా డీటెయిల్స్ కావాలన్నా వాటికి సంబంధించి నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.